రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. కేరళకు చెందిన కేడావర్ శునకాలు ఆనవాళ్లు పసిగట్టాయి. దాంతో ఆ ప్రాంతంలో తవ్వితే ఒకరి మృతదేహం బయటకు తీశారు. అతి కష్టం మీద మరో 5 అడుగులు తవ్వారు. దాదాపు 12 గంటల పాటు శ్రమించి మృతదేహాన్ని జాగ్రత్తగా వెలికితీశారు. ఇంజనీర్ ఆచూకీని కనుగొన్న ప్రాంతానికి కొంచెం అటు ఇటు మరో 3 జాడ ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఇవాళ మరో 2 జాడ లభించే అవకాశం ఉందని సహాయక బృందాలు తెలిపాయి. మిగిలిన వారు సొరంగం చిట్ట చివరి భాగం వద్ద టీబీఎం కట్టర్ సమీపంలో చిక్కుకొనుండొచ్చని అంచనా వేస్తూ ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఎన్జీఆర్ఐ, కేరళ జాగిలాలు, ఇతర అన్ని సహాయక బృందాలు సొరంగంలో సెర్చ్ చేస్తున్నాయి. దాదాపు 157 మంది వరకు షిఫ్ట్లో ఉన్నారు. సొరంగంలోని వ్యర్థాలను కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు పంపిస్తూ ఉన్నారు. టీబీఎం కట్ చేయడం, బురద, రాళ్లు, మట్టి తొలగింపు, నీటి తవ్వకాల పనులు కొనసాగుతూ ఉన్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. నిన్న ఒక మృతదేహాన్ని బయటకు తీయడం జరిగింది. మరో 2 మృతదేహాలను కూడా గుర్తించినట్లు తెలుస్తోంది. ఇవాళ కూడా ఆ మృతదేహాలను బయటకు తీసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. అక్కడ జరుగుతోన్న రెస్క్యూ సహాయక చర్యలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పాషా అక్కడి నుంచి లైవ్ లో అందిస్తారు. పాషా, ఉదయశ్రీ ఎస్ఎల్బీసీ టన్నెల్లో 17వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే నిన్న ఒక మృతదేహాన్ని వెలికి తీసినటువంటి రెస్క్యూ బృందాలు మరింత ఉత్సాహంతో ముందుకు పోతున్నటువంటి సిచ్యువేషన్ టన్నెల్లో కనిపిస్తా ఉంది. ప్రధానంగా జీపీఆర్ మరియు క్యాడవర్ డాక్స్ ఈ రెండింటితోటి గుర్తించినటువంటి పాయింట్లని తవ్వే ప్రక్రియ ప్రస్తుతం లోపల కొనసాగుతుంది. ఈ 2 గుర్తించినటువంటి ప్రదేశాలను D1, D2, D3గా మార్క్ చేసి అక్కడ తవ్వుతున్నారు. అయితే నిన్న D2 ప్రాంతంలో ఇంజనీర్ గురుప్రీత్ కి సంబంధించినటువంటి మృతదేహం లభ్యమైంది. సో ఈ క్యాడవర్ డాక్స్ కానివ్వండి, జీపీఆర్ కానివ్వండి, ఈ 2 గుర్తించినటువంటి ప్రదేశాల్లో తవ్వితే ప్రయోజనం ఉంటుందనే భావనతోటి రెస్క్యూ బృందాలు ముందుకు వెళ్తున్నాయి. ఇప్పుడు మరో 2 ప్రదేశాల్లో తవ్వకాలు కొనసాగిస్తున్నారు. దాదాపు 8 అడుగుల మేర ప్రస్తుతం తవ్వారు. తవ్వే కొద్దీ వీరికి ఐరన్ షీట్స్, ఐరన్ రాడ్స్ అన్ని కూడా అడ్డుగా వస్తున్నాయి. వాటిని ప్లాస్మా కట్టర్లతో తొలగిస్తూ తవ్వకాలు కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకి టన్నెల్లో కనిపిస్తా ఉంది. ప్రధానంగా సింగరేణి రెస్క్యూ బృందాలు, ర్యాట్ మైనర్స్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ప్రస్తుతం టన్నెల్లో కొనసాగుతున్నటువంటి రెస్క్యూలో పాల్గొంటున్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క పనిని షేర్ చేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి సిచ్యువేషన్ టన్నెల్లో కనిపిస్తా ఉంది. అయితే మరో 2 మృతదేహాలని ఖచ్చితంగా సాయంత్రం వరకు వెలికి తీస్తామనే నమ్మకంతో వారు ముందుకు పోతున్నారు. 8 అడుగులు తవ్వాము, మరో 2-3 అడుగుల వరకు తవ్విన తర్వాత ఫలితం ఎలా ఉంటుందో అనే అంశాన్ని వెల్లడిస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అయితే ఎందుకంటే క్యాడవర్ డాగ్స్ కానివ్వండి, రాడార్ కానివ్వండి, గుర్తించినటువంటి స్పాట్లలో తవ్వితే ప్రయోజనం ఉంటుందని చెప్పేసి నిన్న ప్రూవ్ అయింది. సో ఆ దిశగా మేము తవ్వకాలు చేస్తున్నామని చెప్పేసి రెస్క్యూ బృందాలు చెప్తున్నాయి. అయితే అంతకు ముందు కూడా జీపీఆర్ ద్వారా గుర్తించినటువంటి ప్రదేశాల్లో తవ్వితే ప్రయోజనం లేకుండా పోయింది. అక్కడ ఎలాంటి మానవ మృతదేహ ఆనవాళ్ళు ఏవి దొరకలేదు. కానీ ఈ క్యాడవర్ డాగ్స్ అండ్ జీపీఆర్ 2 గుర్తించినటువంటి ఒకే ప్రాంతంలో 2 మ్యాచ్ అయినటువంటి ప్రదేశాల్లో తవ్వితే మాత్రం ఫలితం ఉంటుంది. కాబట్టి సాయంత్రానికి మెరుగైనటువంటి ఫలితమే వస్తుంది. 2 మృతదేహాలను ఖచ్చితంగా వెలికి తీస్తామని చెప్పేసి రెస్క్యూ బృందాలు చెప్తున్నాయి. మరోపక్క D2 ప్రాంతంగా చెప్తున్నటువంటి నిన్న గురుప్రీత్ సింగ్ కు సంబంధించిన డెడ్ బాడీ తీసిన ప్రదేశానికి సమీపంలోనే D1, D2 అనే D3 ప్రాంతాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ మృతదేహాలు లభ్యమయ్యే అవకాశం ఉంది. మరో మిషన్ ఆపరేటర్ కి సంబంధించినటువంటి మృతదేహంతో పాటు కార్మికులకు సంబంధించినటువంటి మృతదేహాలు కూడా లభ్యమయ్యే అవకాశం ఉందని చెప్పేసి అంచనాతోటి తవ్వకాలు కొనసాగిస్తున్నారు. మరోపక్క ఇప్పుడే ఇంతకు ముందే 150 మందితో ఒక బృందం అనేది టన్నెల్లోకి వెళ్ళింది. టన్నెల్లో ఎప్పటికప్పుడు డీవాటరింగ్ చేసుకుంటూ టీబీఎం మిషన్ ని కట్ చేస్తూ రెస్క్యూని ముందుకు సాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తా ఉంది. అయితే మొదటి నుంచి చెప్తున్నారు, లోపల భయానకమైనటువంటి సిచ్యువేషన్ నెలకొంది. అక్కడ ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులను ఎప్పటికప్పుడు అధిగమిస్తూ ముందుకు సాగాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా పనులు చేస్తూ ముందుకు వెళ్లాల్సి వచ్చింది. నిన్న D2 ప్రాంతంలో కూడా దాదాపు 12 నుంచి 15 గంటల పాటు తవ్వితే తప్ప అక్కడ ఉన్నటువంటి మిషన్లని కట్ చేసుకుంటూ డెడ్ బాడీ ఉన్న ప్రదేశాన్ని గుర్తించి చాలా జాగ్రత్తగా మృతదేహాన్ని బయటకు తీయాల్సి వచ్చిందని చెప్పేసి నిన్న సింగరేణికి సంబంధించినటువంటి రెస్క్యూ బృందాలు కూడా చెప్పాయి. ర్యాట్ మైనర్స్ కూడా అదే మాట చెప్పాయి. సో అదే మాదిరిగా మిగతా D1, D3 ప్రాంతాలు కూడా అదే మాదిరిగా ఉన్నాయి. వారికి కూడా తవ్వే కొద్దీ టీబీఎం మిషన్ కి సంబంధించినటువంటి ప్లేట్స్, రాడ్స్ కూడా అన్ని అడ్డుగా వస్తున్నాయి. వాటిని తొలగించడంతో పాటు కూలినటువంటి ప్రీకాస్ట్ బేస్మెంట్స్ ని కట్ చేస్తూ తీయాల్సి వస్తుంది. సో లోపల మృతదేహాలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పేసి ఒక ఆశాభావంతో ముందుకు వెళ్తున్నాము. సాయంత్రం వరకు మెరుగైన ఫలితమే వస్తుంది. అయితే ఇప్పటికే
ఇంజనీర్ గురుప్రీత్కి సంబంధించినటువంటి మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించి పంజాబ్లోని వారి స్వగ్రామానికి మృతదేహాన్ని అంబులెన్స్లో తరలించారు. వారికి ప్రభుత్వం నుంచి 25 లక్షల చెక్ను కూడా వారి కుటుంబ సభ్యులకు అందజేయాలని చెప్పేసి ఆ అంబులెన్స్ సిబ్బందికి సూచించి వారిని పంపించినటువంటి పరిస్థితి మనకి రాత్రి కనిపించింది. మరో 2 మృతదేహాలను కూడా ఈరోజు సాయంత్రానికి తీసి నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రికి తరలించే అవకాశం ఉన్నట్లుగా రెస్క్యూ బృందాలు చెప్తున్నాయి. ఉదయశ్రీ. పాషా, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అలాగే ర్యాట్ మైనర్స్ ఇవన్నీ కూడా అంటే దాదాపు 17 డేస్ నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నప్పటికీ ఈ క్యాడవర్ డాగ్స్ అనేవి చాలా ప్రత్యేకంగా అంటే చాలా కీలక పాత్ర పోషిస్తున్నట్లుగా తెలుస్తోంది. అంటే చనిపోయి మృతదేహం ఎన్ని డేస్ అయినప్పటికీ, సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ డాగ్స్ ఐడెంటిఫై చేస్తారు అన్న న్యూస్ ఒకటి ఉన్న నేపథ్యంలో ఏంటి ఇవి, ఎట్లా వీటి ప్రత్యేకత ఏంటి పాషా? ఈ క్యాడవర్ డాగ్స్ కి కేరళలో చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉందని చెప్తున్నారు. ఇవి బెల్జియం షెఫర్డ్ కి సంబంధించినటువంటి జాతి. ఈ కుక్కలకి కంప్లీట్ గా ట్రైనింగ్ ఇచ్చాము. ఇవి భారతదేశంలో కేవలం 2-3 డాగ్స్ మాత్రమే ఉన్నాయి. కేరళ వరదలు వచ్చిన సమయంలో అక్కడ కంప్లీట్ గా భవనాలు, తర్వాత శిథిలాల కింద ఉన్నటువంటి మృతదేహాలను గుర్తించడంలో ఇవి కీలక పాత్ర పోషించాయి. సో వీటికి శవ కుక్కలని కూడా పేరుంది. సో వీటిని తీసుకొచ్చిన తర్వాత మెరుగైన ఫలితాలు వస్తున్నాయని చెప్పేసి రెస్క్యూ బృందాలు చెప్తున్నాయి. అంతకు ముందు ఎన్డీఆర్ఎఫ్ వద్ద ఉన్నటువంటి డాగ్ స్క్వాడ్ తోటి సెర్చ్ చేశారు, ప్రయోజనం లేకుండా పోయింది. ఆ తర్వాత స్నిఫర్ డాగ్స్ ని తీసుకొచ్చారు. వాటిని గుర్తించిన ప్రదేశాల్లో తవ్వినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయింది. ఈ క్యాడవర్ డాగ్స్ వచ్చిన తర్వాత అవి గుర్తించినటువంటి ప్రదేశాలు జీపీఆర్ రాడార్ గుర్తించినటువంటి ప్రదేశాలు మ్యాచ్ కావటము, ఆ మ్యాచ్ అయినటువంటి ప్రదేశాల్లో తవ్విన క్రమంలో మృతదేహాలకు సంబంధించినటువంటి ఆనవాళ్లు బయటపడటం వంటి అంశాలతోటి ఈ క్యాడవర్ డాగ్స్ గుర్తించినటువంటి ప్రదేశాలకు మరింత ప్రాధాన్యత పెరిగిందని చెప్పాలి. ఎందుకంటే ఈ క్యాడవర్ కి చాలా కఠోరమైనటువంటి శిక్షణ ఇస్తాము. అవి చాలా సెన్సిటివ్ ప్రాంతాల్లో కూడా పనిచేస్తాయి. అవి ఎప్పుడూ కూడా ఎక్కువ పని చేయడానికి ఆసక్తి కనబరుస్తాయని చెప్పేసి నిన్న వాటికి శిక్షణ ఇచ్చేటువంటి నిపుణుడు కూడా చెప్పారు. సో వాటిని ఇప్పటికే 3 దఫాలుగా టన్నెల్లోకి తీసుకెళ్లారు. టన్నెల్లో వివిధ ప్రాంతాలను గుర్తించారు. అయితే ప్రధానంగా అవి 3 స్పాట్లని గుర్తించాయి. ఆ స్పాట్లలోనే ఒక స్పాట్ లో నిన్న ఇంజనీర్ కి సంబంధించినటువంటి మృతదేహం లభ్యమైంది. అయితే మరో 2 స్పాట్ల కూడా ఫలితం ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. దాంతో పాటు ఇతర కార్మికులకు సంబంధించినటువంటి మరో 5 స్పాట్లను గుర్తించేందుకు మరోమారు ఈ రోజు టన్నెల్లోకి క్యాడవర్ డాగ్స్ ని తీసుకెళ్లే అవకాశం ఉన్నట్లుగా అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ పాషా.